రెమాల్ తుఫాన్ తీరం దాటింది. నిన్న ఉదయం తీవ్ర తుఫాన్గా పల్పడి ఉత్తర దిశగా పయనించి అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణ శాఖ చెప్పింది. దీంతో బెంగాల్ ఒడిశాలో విస్తారంగా వానలు పడుతున్నాయి. తీరం దాటే సమయంలో 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం 1.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి కోల్కతా విమానాశ్రయం నుంచి సర్వీసులను అధికారులు నిలిపివేశారు. తూర్పు ఆగ్నేయ రైల్వేలు కూడా రైలు సేవలు రద్దు చేశాయి. ఇక సహాయక చర్యల కోసం 16 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుఫాను సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా పరిస్థితిని పర్యవేక్షించారు. రెమాల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాను ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, కోనపాపపేట చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్ బాగా పడింది. నిన్న అకాల వర్షాలు, ఈదురు గాలులు తెలంగాణ వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. రెమాల్ తుఫాన్ ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ మధ్యాహ్నం ఉన్నట్లుండి భారీ ఈదురుగాలులు విరుచుకుపడడంతో వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే వేర్వేరు ఘటనల్లో 7గురు మృత్యువాత పడ్డారు. షెడ్డు కూలడంతో తండ్రి కూతుళ్లు సహా 4, పిడుగుపాటుతో 2, ఓ డ్రైవర్ చనిపోయారు. హైదరాబాద్లో 4, మెదక్లో 2 వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు. పలు జిల్లాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో అనేక చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలుల దాటికి రోడ్లపై, ఇళ్ల ఆవరణంలోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గాలి దుమారం రేగింది. హైదరాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో రహదారులు, ఇళ్లు, వాహనాలపై భారీ చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. హోర్డింగ్లు, సెల్ టవర్లు పడిపోయాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. కొద్దిసేపటికి గాలులకు భారీ వర్షం తోడవడంతో ప్రజలు వణికిపోయారు. సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లి, మియాపూర్, శేర్లింగంపల్లి ప్రాంతాలు, ఐటీ కారిడార్లో భారీ వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే మరోవైపు తెలంగాణలో ఎండలు నిన్న 46.5 డిగ్రీల మార్కును తాకాయి.
అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో 46.5 డిగ్రీలు సెల్సియస్ నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో 44.8 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదైంది. ఇవాళ రేపు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.